కొంతవరకు దర్శనం చేశారండి. దయచేసి లోపల కొబ్బరికాయలు బయట కొట్టుకురండి. కొబ్బరికాయలు కొట్టుందండి బయటికి. మరావ తొందరగా బయట చాలా భక్తులు ఉన్నారు. ఇక్కడ రావాలి. అసలు ఇక్కడ వేయాలి అంటే మన ఊరు ఆచారం ఏంటంటే లోపల గంగనమ్మ ఉట్టుకురావాలి. అమ్మ లోపలండి. బయట ప్రసాదం పెడుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం తీసుకెళ్తున్నా కోరుచున్నాము. అమ్మ లోపల వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేయండి. బయట వారు ఇంకా బయట ఉన్నారు. ఇంకా ఇవాళ దర్శనం దండం పెట్టుకుని వచ్చేయండి చాలు. ఆగనాగండి. దయచేసి ఆగండి, కంగారు పడకండి. లోపల గాలాడు వేడి ధనం పెట్టుకుని వచ్చేయండి అమ్మా దయచేసి. రావాలి తొందరగా, బయటికి రావాలి. అంతసేపు ఉండకూడదు బయట. అమ్మా దయచేసి బయటికి రండి. కొబ్బరికాయలకు బయట కొట్టి రావాలి. ఇక్కడ కొట్టకూడదు. అమ్మా దయచేసి బయట రండి. అమ్మా అంతసేపు ఉండకూడదు. అమ్మ దగ్గర అక్కడ జ్యోతి చూడాలి. అమ్మా రండి, బయటికి రండి. అమ్మా దయచేసి బయటికి రండి. అమ్మ ఆగండి, అలా ఫ్రీకి వెళ్ళిపోతారు. అమ్మా రండి, బయటికి రండి. ఎందుకు అన్నారు? మన ఊరు కంగారం, మనం వెళ్ళిపోదు బయటికి. కొబ్బరికాయలు బయట కొట్టి రావాలి. దయచేసి దండం పెట్టి రావాలి. అమ్మా కొబ్బరికాయ లోపల కొట్టుకోరు. అమ్మ 10 రోజులు ఉన్నాయి. అమ్మా బయట రండి. అమ్మా దయచేసి బయట రండి.